యూట్యూబ్లో ఒక వీడియో చూసాను, అంటే షార్ట్ చూసానండి. ఇట్లా స్వామినాథన్ గారి గ్రీన్ రివల్యూషన్ వల్ల మన లోకల్ సీడ్స్ వాటిలో ఉండే క్వాలిటీ తగ్గింది, క్వాంటిటీ పెరిగిందని క్వాలిటీ తగ్గిపోయింది. దీనివల్లనే మన వైవిధ్యం, అంటే మన విత్తనాలు ఉండే వైవిధ్యం వాటివి లోపించావని ఒక షార్ట్ విన్నాం ఒక దగ్గర నుంచి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? నాన్ సెన్స్ అండి. ఒకటేంటంటే ఒరిజినల్ సీడ్స్ ని కాపాడుకోవడానికి ప్రయత్నం అయితే మంచిదే, నేను కాదనట్లేదు. కాకపోతే ఈ నాటు సీడ్స్ అన్న కదా, అంటే వన్స్ అపాన్ ఎ టైం మంచిగా ఉండేది, ఇప్పుడు అంత హైబ్రిడైజేషన్ అవటం వల్ల టూ మచ్ ఆఫ్ ప్రొడక్షన్ అవటం వల్ల క్వాంటిటీ టేస్ట్ క్వాంటిటీ పెరుగుతుంది కానీ క్వాలిటీ టేస్ట్ తగ్గిపోతుంది అని అంటారు కదా. సో దానికి కారణం కూడా ప్రజలేనండి. ఫస్ట్ ఒకసారి ఆలోచించండి, ఇది మనం కూడా కనిపెట్టచ్చు అనమాట. ఇప్పుడు 40-50 ఇయర్స్ ఉన్న ప్రజలందరూ కూడా 20 ఇయర్స్ బ్యాక్ మినపప్పు ఎలా ఉండేది, కందిపప్పు ఎలా ఉండేది, ఆ టేస్ట్ లైట్గా వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎలా ఉంటుంది అనే టేస్ట్ వాళ్ళకి లైట్ గుర్తుంటుంది. వంకాయలు కానీ లేకపోతే మిగతా కూరగాయలు కానీ ఇది పల్లీలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు మన గ్రౌండ్ నట్స్, ఓకే, ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ వన్స్ అపాన్ ఎ టైం బాగుండేది, ఇప్పుడు అంతా ఏంటి యావరేజ్గా ఉంటుంది, అంత గొప్పగా ఉండట్లేదు అనే మాట రెగ్యులర్గా వింటుంటాం. దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే హైబ్రిడైజేషన్ ఆబ్వియస్లీ. అయితే హైబ్రిడైజేషన్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఏది డిమాండ్ ఉంటే దాన్ని పికప్ చేయొచ్చు. ఓకే, ఇండియన్స్ క్వాంటిటీని ప్రిఫర్ చేశారండి. ఎందుకంటే ఇండియన్స్కి క్వాలిటీ కంటే రేట్ ఇంపార్టెంట్. ఇది నేను బాధతోనే చెప్తున్నాను, నాకేం పొగరుతో చెప్పట్లేదు, కోపం బాధతోనే చెప్తున్నాను. మన వాళ్ళకి ప్రతిదానికి రేటు తక్కువ కావాలన్నమాట. క్వాలిటీ బాగుందా లేదని అడగరండి. రేట్ ఎంత, ఎందుకు ఎంత కాస్ట్లీ, తక్కువదే ఉన్నట్టు చూపియట. సో బెస్ట్ క్వాలిటీ లేదా టేస్ట్ బాగుండే వాటిని మన వాళ్ళు లైట్ తీసుకోవటం, తక్కువ రేట్లో ఇంత కేజీలో లేకపోతే కేజీల పాటు వచ్చే వస్తువుల్ని ప్రిఫర్ చేయటం. దీనివల్ల రైతులు మాత్రం ఏం చేస్తారండి, మార్కెట్ ఎలా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కి తగ్గట్టుగా రియాక్ట్ అవుతారు. సో మనం స్టార్టింగ్ నుంచి బెస్ట్ క్వాలిటీ ఐటమ్సే కొంటాము అని అనుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజెస్కి వెళ్తారండి, నాగ్పూర్ ఆరెంజెస్ అని చెప్పి మనకు ఒకటి అమ్ముతారు, ఓకే, కానీ ఎక్స్పోర్ట్ చేసే ఆరెంజెస్ చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి అనమాట. యూ విల్ నెవర్ సీ దట్. మీకు ఎవరైనా ఆరెంజ్ రైతులు తెలిస్తే వాళ్ళని అడిగి చూడండి. ఎక్స్పోర్ట్ చేసే ఆరెంజెస్ అద్భుతమైన క్వాలిటీ, ఇది మీరు ఎక్కడ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. కొన్ని రొయ్యలు తీసుకోండి, ఇన్ కేస్ మీరు కనుక కోస్టల్ ఆంధ్ర ఏరియాలో కనుక ఉంటే, రొయ్యల చెరువులు కదా, దేశంలో అరౌండ్ 15-20% రొయ్యలు మన దగ్గర తయారు చేసి దేశానికి మొత్తానికి సప్లై చేస్తుంటాం. అవునవునా, అంటే మా ఊరి దగ్గర చేపల చెరువులు ఉంటే మాకు అమ్మరా చేపలు, ఓన్లీ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, దేశం లోపల అమ్మే చేపలు రొయ్యలు దేశం బయటకు ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో తేడా ఉంటుంది. ఎందుకంటే అవి బయటికి వెళ్ళేవి హై క్వాలిటీ ఉంటాయి, ప్లస్ దాని రేట్ ఎక్కువ ఉంటుంది. మన ఇండియన్స్ అవి డిమాండ్ చేయరండి. అంత కాస్ట్ పెట్టి మిమ్మల్ని కొనమంటే ఇండియన్స్ కొనరు. మీరని కాదు, ఇండియన్ సంగతే చెప్తున్నాను. దిస్ ఈస్ అవర్ ఓన్ ప్రాబ్లం అండి. ఈ ఏడుపుకు కారణం అసలు మన వాళ్ళకి ఏడిచే అర్హత లేదు నిజంగా చెప్పాలంటే. మనమే డిమాండ్ చేయం. బెస్ట్ క్వాలిటీని తీసుకెళ్ళి ఇంకోటి దగ్గరికి ఇస్తున్నా అంటే వాడు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడనే కదా, ఆ డబ్బులు మనం ఇవ్వలేకపోతున్నామనే కదా. మన దగ్గర పండిన పంటని మనం యూజ్ చేసుకోకుండా పంపించడం కూడా కదా. ఇప్పుడు అంత కాస్ట్ మన వాళ్ళు పెట్టనప్పుడు దాన్ని బయటికి పంపించాల్స్తే ఎట్లా అండి, కొనలేకనే కొనట్లేదు కదా మన వాళ్ళు కూడా. సార్ అది ఇట్ గోస్ స్లోలీ అండి. ఫస్ట్ ఏంటంటే మీరు 2 గ్రేడ్స్ తయారు చేయడం దేనికి, మన వాళ్ళు దీన్ని స్పెషల్ గా తయారు చేస్తారండి. వాళ్ళకి అమ్మటానికి అని చెప్పి స్పెషల్ సీడ్స్ కొనుక్కొస్తారు. అది రొయ్యలు కానీ చేపలు కానీ పిల్లలు కొనుక్కొచ్చుకుంటారు. ఎక్స్పోర్ట్ కి మాత్రమే కుదిరేవి కొనుక్కొచ్చుకుంటారు. ఓకే, ఎక్స్పోర్ట్ కాదు, లోకల్ డొమెస్టిక్ కన్సంప్షన్ అని చెప్పి సెపరేట్ సీడ్స్ ఉంటాయి. సో ఇక్కడే మనకి ఇది వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మ్యాంగో మీరు మామిడి రైతుల సంగతి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇండియాలో వచ్చే మన మార్కెట్లోకి వచ్చే మ్యాంగోస్ జపాన్కి యూరోప్కి ఎక్స్పోర్ట్ అయ్యే మ్యాంగోస్ డిఫరెంట్. సొంత రైతు కూడా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి మేబీ వాళ్ళ ఇంటికి 1-2 తీసుకుపోతాడు తప్ప మిగతా వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా ఉండదండి. ఒకసారి దొరికితే మొత్తం అంతా చేస్తారని చాలా తక్కువ, 1-2 బయటకు వస్తాయి, మిగతా అన్ని అమ్మేసుకుంటాడు పైకి. అది వాళ్ళు తప్పు కాదండి, మన వాళ్ళదే తప్పు. నోబడీ ఈస్ డిమాండింగ్ ద క్వాలిటీ. మనకేంటంటే ఇంత లావు మామిడికాయ ఉంటే చాలా హ్యాపీగా కొనుక్కెళ్ళిపోతున్నారు. అది చప్పగా ఉంటుంది, పనికిమాలిలా ఉంటుంది అన్నా సరే పట్టించుకోవట్లేదు. లోపల బయటకు వచ్చిన తర్వాత మనల్ని ఇట్లా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. వన్స్ అపాన్ ఎ టైం రా, అసలు
పెద్దరసం ఒకటి తింటే ఆహా అమృతం తిన్నట్టే ఉండేది, ఆ రోజు మొత్తం ఆ టేస్ట్ అలా తగులుతూ ఉండేది అని అనుకుంటారు. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఏది లావుగా ఉంది, ఎంత తక్కువ రేటుకు ఉంది అనేది కొనుక్కుంటున్నారండి. సో డిమాండ్ చెయ్యటమే మనోళ్ళు తక్కువ క్వాంటిటీని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంత రేటు చీప్గా లేదా, ఎందుకంటే తక్కువ లేవా అని అంటాం. ఇదిగో ఇది ఉందమ్మా తీసుకోమ్మా అంటాడు. అది ఇంటికి తీసుకుపోతే టేస్ట్ కూడా ఉండదు, దాని మీద మళ్ళీ పందారేసుకుని తినాలి మనం. దిస్ ఇస్ ద ప్రాబ్లం అండి. ఇక్కడ క్వాంటిటీ క్వాలిటీ రెండు కలిపి ప్రొడక్షన్ చేయడం కుదరదండి. కుదురుతుందండి, దాని మీద రీసెర్చ్ చేయాలి. అంత టైం మన వాళ్ళ దగ్గర లేదు. మన వాళ్ళు ఏమో పాపులేషన్ ఒక రేంజ్లో పెంచుతున్నారు. సో కొనుక్కోవడానికి చేతులు ఉన్నాయి, డబ్బులు తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఏం చేస్తాడు, బాగా లావాటి ఫ్రూట్స్ని తీసుకెళ్ళి అమ్మేస్తాడు. అది టేస్ట్ ఉందా లేదా అని అవసరం. దిస్ ఇస్ ద సప్లై అండ్ డిమాండ్ అండ్ సప్లై ప్రాబ్లం అండి. ఇదేంటి అది సైన్స్ ప్రాబ్లం కాదు, ఎకానమీ టెక్నికల్ ఎకానమీ ప్రాబ్లం ఇది అంతే. మనోళ్ళు డిమాండ్ చేయటం మొదలు పెడితే మంచి ఫ్రూట్స్ కావాలి, మంచి క్వాలిటీది కావాలి, నాకు ఇక్కడే కావాలి అన్న డిమాండ్ చేయటం మొదలు పెడితే దొరుకుతుంది. డిమాండ్ చేయటం అంటే ఏంటి, రేట్ కట్టడానికి విల్లింగ్గా ఉండటం. ఒక కొంత పర్సెంటేజ్ బయటకు అమ్ముకోవడానికి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇది చేస్తుందండి, దాన్ని ఏమంటారు, సహకరిస్తుంది, బయటకు అమ్ముకోవచ్చు. కానీ అందులో సగమైనా సరే ఇండియాలో అమ్మచ్చు కదా. ఇండియాకి ఒక క్వాలిటీ, ఎక్స్పోర్ట్కి ఒక క్వాలిటీ అని రెండు వేరు వేరు పెట్టడంలోనే మనకు క్లియర్గా తెలిసిపోతుంది మన వాళ్ళకి ఓన్లీ డబ్బుల కోసం చూస్తున్నారు. ఇండియన్స్ ఆర్ నాట్ అట్ ఆల్ డిమాండింగ్ బెటర్ ప్రొడక్ట్స్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఓకేనండి. ఒకవేళ ప్రొడక్ట్స్ అంటే ఇవి మన తినేవి ఇవి కాకుండా ఏదైనా చైనా లాగా మన దగ్గర ఇండస్ట్రియలైజేషన్ ఇట్లా వచ్చి అసెంబ్లీ అన్ని ఇక్కడ అవుతాయి కదా, అట్లయినా కానీ మనకి దీన్ని బట్టి చూస్తే మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ రావు, అవి కూడా ఎక్స్పోర్ట్ కావడానికే ఉంటాయి. మీకు కూడా చెప్పనా, చైనాలో ఏంటి, మనకి ఇండియాలో దొరికే చైనా ప్రొడక్ట్స్ చూడగానే చీప్ క్వాలిటీ, చీప్ మెటీరియల్ అని అనుకుంటాం కదా. అదే చైనా యూరోప్కి, యుఎస్ఏకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ అక్కడ మీరు కనుక ఒక టాయ్ కొంటే, ఎవరైనా యూరోప్ కానీ యూఎస్లో కానీ మేడ్ ఇన్ చైనా టాయ్ కొంటే అద్భుతమైన క్వాలిటీలో ఉంటుంది. అగైన్ దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ అండ్ సప్లై. ఇండియన్స్ హై క్వాలిటీ టాయ్స్ని, హై క్వాలిటీ వస్తువుల్ని డిమాండ్ చేయటం మొదలు పెడితే చచ్చినట్టు అవే వస్తాయి. అయితే మొబైల్ ఫోన్స్కి హై లో అనేది ఉండదు. ఇట్స్ ఒకే అసెంబ్లీ లైన్ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి టాయ్స్ సంగతి, పిల్లల టాయ్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్, సేమ్ ఒకే రకమైన టాయ్, వెరీ సిమిలర్ టాయ్, మీరు ఇండియాలో ఒక టాయ్, యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఒక టాయ్ కొనుక్కుని వస్తే క్వాలిటీ చాలా స్పష్టంగా తేడా తెలుస్తుంది. దట్ ఈస్ ద డిమాండ్. ఇండియన్స్ హ్యావ్ టు డిమాండ్ బెటర్ క్వాలిటీ, అప్పుడే మనకి బాగుంటుంది. లేకపోతే ప్రతిదానికి మనం చైనా తిట్టుకుంటే చీప్ క్వాలిటీ, వాడు చీప్ క్వాలిటీ అయితే యూరోప్కి అమెరికాకి ఎలా అమ్ముతున్నాడు అంటాడు, వాడు కొనరు కదా, మనం అంటే కొనేస్తున్నాం, వాడు ఎందుకు కొంటాడు, రైట్. సో వాళ్ళకి వెళ్ళే కంటైనర్ వేరు, మనకు వచ్చే కంటైనర్ వేరు. బాధపడాల్సిన విషయం కదా. అంటే దే థింక్ దట్ మనది ఒక చీప్ మార్కెట్, చీప్ క్వాలిటీ మెటీరియల్స్ అన్ని ఇక్కడ పడేసి అమ్మేసుకోవచ్చు. మన వాళ్ళు కొంటున్నారు. ఇఫ్ యూ స్టాప్ బయింగ్, నెక్స్ట్ కంటైనర్ రాదు. అది మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, స్వామినాథన్ గారు చేసిన దాన్ని ఇప్పుడు ఆ గ్రీన్ రెవల్యూషన్ ఏం కంక్లూడ్ రావచ్చు అండి మనం. సార్ స్వామినాథన్ గారు చేసింది బెస్ట్ పని అండి. ఏంటంటే నోళ్లు పెరిగిపోతున్నప్పుడు ఫాస్ట్ గా ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురావడానికి ఏంటి ఒక పద్ధతి కనిపెట్టారు, ఒక ఫ్రేమ్ వర్క్ ని కనిపెట్టారు. ఓకే, దాన్ని ఇంప్లిమెంట్ చేయించారు. తర్వాత దాన్ని ఎలా తీసుకుపోవాలి అనేది ఆయన తర్వాత ఉండాల్సిన మనుషులు చేయాల్సిన పని. ఓకే, ఆయన చేయాల్సిన పని చేశారు, ఒక ఫ్రేమ్ వర్క్ కనిపెట్టారు, వదిలేసారు, వెళ్ళిపోయారు ఆయన. ఐ థింక్ ఈస్ డెడ్ ఆల్రెడీ నౌ. ఇప్పుడు ఆ ఫ్రేమ్ వర్క్ లో హై ప్రొడక్షన్ ఎలా తయారు చేయాలి మనకు తెలిసింది. హై క్వాలిటీని డిమాండ్ చేయడం ఎందుకు చేతవట్లేదు మనకి, ఆయన తప్ప ఏముంది ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఆయన హైబ్రిడైజేషన్ కానీ లేదా ఆ ఫ్రేమ్ వర్క్ కానీ కనిపెట్టకపోయి ఉంటే, ఇఫ్ యూ డిడ్ నాట్ డూ దాట్, ఆకలి చావుస్ వచ్చేవాళ్ళు కదా. అవును, రైట్. ఎందుకంటే ఆ పాత నాన్ హైబ్రిడ్ ఒరిజినల్ నాటి అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్ ప్రొడక్షన్ అయ్యేవి కావు, స్లోగా ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఫ్రూట్స్ కానీ ఆ వెజిటబుల్స్ కానీ సైజులు తక్కువ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ తక్కువ ఉంటాయి. టొమాటో చెప్పేవాళ్ళండి, అంటే పంట కాలం అనేది అప్పట్లో చాలా లేట్ గా వచ్చేది, ఇప్పుడు మీరు సంవత్సరానికి 3 పంటలు కూడా పండిస్తున్నారని చెప్తుంటారు మా తాత వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, అప్పుడు సంవత్సరానికి, ఇప్పుడు అందుకే సంక్రాంతి ఒకటే ఉండేదండి అప్పట్లో. దిస్ ఇస్ క్లియర్ ఇండికేషన్. పాతకాలంలో ఒకే ఒక పంట ఉండేది సంక్రాంతి, అందుకే ఒకసారి వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు సంవత్సరానికి 2, 3 చాలా సునాయాసంగా చేస్తారు. ఇంకా హైడ్రోపోనిక్స్ మెథడ్ లో చేస్తే 4, 5 పంటలు కూడా తీయొచ్చండి, ర్యాపిడ్ గా పెంచుకుంటుంది. సో ఆ ర్యాపిడ్ గా పెరిగేది టేస్టీ కూడా అయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది, దాన్ని పెంచాలి అని. ఫర్ దాట్ వీ హ్యావ్ టు డిమాండ్.
సో క్వాలిటీ ప్రొడక్ట్స్ ని కొనుక్కోవడానికి డబ్బులు లేనోళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్స్ ని డిమాండ్ చేయలేరు పాపం. అప్పుడు ఏం చేయాలి అంటే మనమే సొంతంగా కొంతమంది కలిసి చేయాలి. దేర్ ఆర్ సమ్ ఇది మరి నాకు బెంగళూరులో ఇక్కడైతే దొరుకుతాయి కానీ కొన్ని ప్రొడక్ట్స్ మీద నీట్ గా దాని మీద రాసి ఉంటుంది అనమాట. ఏంటంటే ఒక ఇద్దరు మదర్స్ అన్నమాట, ఇద్దరు లేడీస్, వాళ్ళు కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ మీరన్న పాయింటే అన్నారు. వన్స్ అపాన్ అంటే మంచి మంచి ఫుడ్స్, మంచి మంచి టేస్టీ వస్తువులు దొరికేవి, ఇప్పుడు అసలు దొరకట్లేదు. సో కాబట్టి లెట్స్ మేక్ అవర్ ఓన్ బ్రాండ్ అని చెప్పి వాళ్ళే సొంతంగా తయారు చేశారండి. వాళ్ళు డైరెక్ట్ గా రైతులతో మాట్లాడి కొన్ని కొన్ని ఎకరాలకు పాటు వచ్చే సరుకుని వాళ్ళే తీసుకుంటామని చెప్పి ఓన్లీ ఈ రకమైన దాని ఏమంటారు ఈ జాతి యొక్క ఈ వెరైటీ మాత్రమే వేసి ఆ దినుసులు మేమే కొంటామని చెప్పి తీసుకుని దాన్నే పిండి ఆడిచ్చి సెపరేట్ గా అమ్ముతున్నారండి. మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు అదే పని? అందరూ చేయొచ్చు కదా, అది ఎవ్రీబడి కెన్ డూ. వాళ్ళు చాలా చిన్నగా స్టార్ట్ చేశారండి. నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్, నాకు కరెక్ట్ గా పేరు కూడా గుర్తురట్లేదు, స్లర్ప్ అనుకుంటా, SLURP అనుకుంటా, అదో బ్రాండ్ పేరు. ఐ సీ ఇట్ ఇన్ బెంగళూరు, మరి మిగతా తెలుగు రాష్ట్రాల్లో ఉందో లేదో నాకు తెలియదు. దాని మీద నీట్ గా రాసి ఉంటుంది ఆ స్టోరీ అనమాట. వాళ్ళ స్టోరీ చిన్నగా మొదలెట్టి జస్ట్ ఒక పేటకో 2 పేటలకు మాత్రమే సప్లై చేసుకుంటూ స్లోగా చేసి ఇప్పుడు 3-4 years ఎంత అయింది, దే హ్యావ్ నౌ బికమ్ వెరీ బిగ్ బ్రాండ్. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, ప్రీమియం రేట్ ఉంటుందండి. అదే టేస్ట్ అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే అండి, న్యాచురల్ గా పండించిన పంట అది అని చెప్పి అదొక సెపరేట్ బ్రాండ్ లాగా చేసి వీటిని నార్మల్ గా దొరికే, అంటే ఇప్పుడు మనకి మామూలుగా బయట దొరికేవి ఇవి ఏదో చీప్ ప్రొడక్ట్స్ అన్నట్టుగా చూపెట్టేసి అవి రేట్ ఎక్కువ పెట్టడం వల్ల మాకు తినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే మన ఇంట్లో గడ్డి తింటున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అది ఎందుకంటే అనిపిస్తుంది, అది మనం చేసిన మిస్టేక్ అండి. సమ్ 20-30 years బ్యాక్ వరి అన్నం మీద మోజు పెంచుకున్నాం మనం. ఓకే, వన్స్ అపాన్ ఏ టైం అన్నం అనే దానికి వరి ఈజ్ నాట్ ఈక్వల్ టు అన్నం అండి. జొన్న అన్నం ఉండేది, రాగి అన్నం ఉండేది, రైట్? ఇంకా రకరకాల ఈ మిల్లెట్స్ ఉండేవి చూసారా, సిరిధాన్యాలు, ఇవన్నీ కూడా అన్నమేనండి. అన్నం మీన్స్ ఫుడ్. మనం ఇప్పుడు వరిని ఎలా తయారు చేసామంటే వరి ఈజ్ ఈక్వల్ టు అన్నం, అన్నం అంటే వరి అన్నం అనుకుంటున్నాం, రైట్? జస్ట్ అబౌట్ 40 years బ్యాక్ అండి. ఇది ఇప్పటికి చాలా మంది గుర్తే ఉంటుంది. ఒకసారి వరి మీద మనకి మోజు ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి మన పతనం స్టార్ట్ అయిందండి. చీప్ రైస్లు, ₹2, ₹3 అమ్మేసే రైస్లు ఉన్నాయంటే ఒకసారి ఆ కిలో ఆ రైతుకి ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించండి. మీ చేతికి వచ్చేటప్పటికి ₹3, ₹4, ₹5 అంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హు ఆర్ బై దట్ అనుకోండి. బట్ ఇమాజిన్ అంత తక్కువ పెట్టి కేజీ అంతకు వస్తుందంటే ఆ రైతుకి ఎంత వస్తుంది, రైట్? అవి డెడ్ చీప్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జొన్న అన్నం కావాలంటే అది పెద్ద దాని కాస్ట్లీ అఫేర్ గా తయారు చేశారు. వన్స్ అపాన్ అంటే జొన్న అన్నం ఎంతమంది తినేవాళ్ళు అండి? కష్టించి పనిచేసి ప్రతి ఒక్కళ్ళు జొన్న అన్నం రాగి అన్నం తినేవాళ్ళు, రైట్? జొన్న రొట్టెలు, జొన్న పిండి వీటితో చేసుకునేవాళ్ళు. సో వీ మేడ్ దట్. మనం ఏదైతే డిమాండ్ సృష్టిస్తున్నామో ఆ డిమాండ్ ఒకసారిగా పెరిగి ఏమైంది అంటే విపరీతంగా వరి తయారు చేసేసి ఇప్పుడు వరి రేట్ పడిపోయింది, దానికి క్వాలిటీ పడిపోయింది, టేస్ట్ పడిపోయింది. మళ్ళీ సిరిధాన్యాల మీద పడ్డారు, జొన్న మీద పడ్డారు. ఒకసారి ఆ పిచ్చి వచ్చింది అనుకోండి, విపరీతంగా పంటలు వేస్తారు. ఆ పంటలు వేసి ఏ రేంజ్ లో సప్లై తయారు చేస్తారంటే డిమాండ్ పడిపోతుంది. అప్పుడు ఈ బియ్యం రేట్ పెంచేస్తారు. అప్పుడు బియ్యం రేట్ పెంచుతారు. సో కోఆపరేటివ్ సొసైటీలుగా ఉండి గ్రూప్ గా ఆలోచించి అరే మనందరం ఒక పని చేద్దాం అని ఆలోచిస్తే బాగుంటుంది. కాకపోతే మన దగ్గర అది ఉండకపోవచ్చు. సో ఇండివిజువల్ గా థింక్ చేయడమే బెటర్. ఇండివిజువల్ గా మీకు మీరు బెటర్ క్వాలిటీని డిమాండ్ చేసి కొంచెం రేట్ అయినా సరే నేను ఇదే కొంటాను అనుకుంటే స్లోగా అవే పండిస్తారు. మీరు ఒకసారి ఎకానమీస్ థింక్ చేయండి సార్. ఎలాగంటే మీరు డెడ్ చీప్ గా ₹10 వస్తువును కొంటున్నారు అనుకోండి. ఒక వస్తువు హై క్వాలిటీ ₹50, లో క్వాలిటీ ₹10 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు ₹10 కదా అని చెప్పి కొనుక్కుంటున్నారు అనుకోండి. నెక్స్ట్ రైతు ఈ ₹10 వెరైటీనే మళ్ళీ నాటుతాడు, ఎందుకంటే దానికే డిమాండ్ ఉంది కాబట్టి. ₹50 రైతు ₹50 రేట్ తక్కువ చేస్తాడు. మీరు చాలా మంది ₹50 కొంటున్నారు అనుకోండి. నంబర్ ఆఫ్ రైతులు అరే ₹50 డిమాండ్ ఉందంటారా, వాడు ఏదో బాగా సంపాదిస్తున్నాడు మనం కూడా వేద్దాం అని చెప్పి అందరు ₹50 వెరైటీ చేస్తారు. సప్లై ఎక్కువైతే ఏమవుతుంది తెలుసా, ₹50 కదా ₹30 పడిపోద్ది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సిరిధాన్యాలు. మీకు గుర్తుందో లేదో 4-5 years బ్యాక్ ఇది పిచ్చ నడిచింది చూసారు కదా, సిరిధాన్యాలు అని చెప్పి. అవునవును, మిల్లెట్స్. ఆ మిల్లెట్ క్రేజీ స్టార్టింగ్ లో కేజీ 300, 400, 500 దాకా వెళ్ళింది. ఆ పిచ్చ ఒక్కసారిగా పెరిగేటప్పుడు మళ్ళీ ఇప్పుడు పడిపోయింది. రైట్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అండి. వన్స్ యూ స్టార్ట్ డిమాండింగ్ క్వాలిటీ, కొంచెం ఫస్ట్ దెబ్బ భరించి మీరు క్వాలిటీని డిమాండ్ చేస్తే నంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎక్కువయ్యి స్లోగా దాని ఆ ప్రొడక్షన్ పెంచితే సప్లై పెరుగుతుంది కాబట్టి రేట్ తగ్గుతుంది. ఇంతేనండి. సో స్వామినాథన్ తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ డిమాండ్ అండ్ సప్లైని
కంట్రోల్ చేయడం కుదురుతుందండి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు రాయల్ ఎన్ఫీల్డ్ బాగా ఎక్కువ కొనేవాళ్ళు కాదు. అప్పుడు దాని దాని క్వాలిటీ అనేది బాగుండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఊర్లో చాలా వరకు ఆ బైక్స్ కొంటున్నారు. దాంట్లో ప్లాస్టిక్ అనేది ఎక్కువ, అంటే దాని క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. దీన్ని అంటే కంట్రోల్ కొన్ని చేయాలా? లేకపోతే అందరికీ బయింగ్ పవర్ అనేది ఉండడం బెటరా? లేకపోతే ఆ డిమాండ్ అట్లనే ఉండాలి, అట్లా క్వాలిటీ అట్లనే ఉండాలి అంటే బయింగ్ పవర్‌ని ఏమైనా కంట్రోల్ చేయాలా మనం? సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ కావాలని చెప్పి వాళ్ళు లిమిటెడ్ ఎడిషన్స్ పెడతారండి. సో దట్ దాన్ని ఏమంటారు, వాట్ యు సే, దాన్ని ఏమంటారు, ఆ ఎలిటిజం అనే ఫీల్ తెప్పించడానికి. మీరు ల్యాంబోర్గినీ అవును. ఉందనుకోండి కారు, మీరు పోయి కొనుక్కుంటానంటే ఆడెవడు మీ దగ్గర అన్ని కోట్లు ఉన్నా సరే తీసుకెళ్ళి ఆడి ఇస్త్రీ పడేస్తాను ఇవ్వంటే ఇవ్వడు మీకు. మీకు ఒక స్థాయి ఉండాలి ఆటోమేటిక్గా. మీరు బేసికల్గా ఒక స్థాయి ఉండాలి. మీరు బేసికల్గా ఒక సెలబ్రిటీ అయి ఉండాలి, లేదా మీ మీ పెద్ద బిజినెస్ అయి ఉండాలి. వాడు మీకు అమ్ముతున్నాడంటే మీరు వాడికి అర్హత సంపాదించి చూపించాలి. రివర్స్ అనమాట ఇది. రైట్. సో ఇలా కొన్ని కంపెనీస్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు కొన్ని రాజ్ దూత్ కానీ లేకపోతే ఈ బుల్లెట్ కానీ, ఇవి దే హావ్ నౌ బికమ్ క్లబ్స్ అనమాట. ప్రతి ఓడు ఏ బైక్ పడితే ఆ బైక్ కొనుక్కుంటున్నాడు అని చెప్పేసి దే హావ్ బికమ్ అ క్లబ్. సో ఎలీట్ గా ఉంటుంది, దానికి విపరీతమైన కాస్ట్ ఉంటుంది, దానికి ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ డిమాండ్ బేస్డ్ దిస్ థింగ్స్. ప్రైవేట్ కంపెనీస్ కి వాళ్ళు డిమాండ్ సెట్ చేయొచ్చు. వాడు తయారు చేసేదే సంవత్సరం మొత్తానికి నేను 1000 బైకులు తయారు చేస్తానబ్బా, ఆ 1000 మంది అదృష్టవంతులు. మీకు ఏమైనా కావాలి అంటే నాకు 3 ఏళ్ల ముందు నాకు ఆర్డర్ వేసి పెట్టు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత నీకు ఇస్తా. రైట్, దట్ ఈస్ దేర్ బిజినెస్ మోడల్. మనం మాట్లాడే దీని గురించి కాబట్టి ఈ సప్లై అండ్ డిమాండ్ కంట్రోల్ చేయాల్సిందే మనం. అండ్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ బ్లేమ్ ఆర్ ఈవెన్ హ్యావ్ క్వశ్చన్ విత్ స్వామినాథన్. ఆయన చేయకపోయింటే ఈ పాటికి అడుగు తినేవాళ్ళం, సగం మంది ఆకలి చావు వచ్చేవాళ్ళం, సగం మంది అసలు మన పాపులేషన్ ఉండేదే కాదు. రైట్ సార్. ఆయన్ని అయితే తిట్టుకుంటూ వాళ్ళ బిజినెస్ ని పెట్టుకుంటూ దాన్ని సనాతన ధర్మానికి ఇంటర్లింక్ చేస్తున్నారు అనమాట దానికోసం. ఓకే అండి. ఓకే. చాలా మంది వెయిట్ రైట్ సార్. చేస్తున్నారు. థ్యాంక్ యూ.